వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవి. వైద్యో నారాయణో హరి అన్నది లోకోక్తి. నిజమైన వైద్యుడు ప్రత్యక్ష నారాయణుడే. ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డకు జన్మనిస్తారు, కానీ వైద్యుడు తన చికిత్సతో ప్రాణాపాయాల నుండి రక్షించి పునర్జన్మను ప్రసాదిస్తాడు. విధాత పరాకు కొందరికి శాపంగా మారినప్పుడు వారి రాతను తన చేతి స్కాల్పెల్ కోతతో సరిదిద్దే ఒక వైద్య నారాయణుడిని మీకు పరిచయం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని తిరుపతి పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఆనాటి ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీ రామారావు మానస పుత్రికగా వికలాంగుల కోసం 1985లో స్థాపించబడ్డ బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన మరియు పునరావాస కేంద్రం అనగా బర్డ్ ఆకుపచ్చని ఆచ్ఛాదనతో ప్రకృతి రమణీయంగా శ్రీవారి పాదాల చెంత నెలకొన్నదే ఈ ధన్వంతరి నిలయం. ఇందులో వికలాంగుల దేహ వక్రతలను సవరించి సరిదిద్దే శారీరక వైద్య నిపుణుడు బర్డ్ సంచాలకులు డాక్టర్ గుడారు జగదీష్ సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న మరో వైద్య బ్రహ్మ. కడప జిల్లా పుల్లంపేట మండలం టీకమ్మపల్లిలో శ్రీమతి లీలావతమ్మ, శ్రీ లక్ష్మయ్యనాయుడు గార్ల పుణ్యదంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మించారు. వీరిలో ఒకరు బర్డ్ సంచాలకులు డాక్టర్ జగదీష్ కాగా మరొకరు డాక్టర్ రాటకొండ గౌరీ ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ లో ఉన్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన లక్ష్మయ్య నాయుడు వైద్య విద్యను అభ్యసించి తన తోటివారి కష్టాలను తీర్చాలనుకున్న తన కోరికను సాధించుకోలేకపోయారు. తన కుమారుడిని వైద్యుడిగా తీర్చిదిద్దాలని నిశ్చయించుకున్నారు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి వారు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తిరుపతికి చేరారు. 1956 సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన జన్మించిన డాక్టర్ జగదీష్ ప్రాథమిక విద్యాభ్యాసం టీకమ్మపల్లిలోనే జరిగింది. హైస్కూల్ విద్యాభ్యాసం తిరుపతిలోని టంగుటూరు ప్రకాశం పంతులు మున్సిపల్ పాఠశాలలో కొనసాగించిన జగదీష్ 1971లో 10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. డాక్టర్ కావాలన్న తన ఆశయాన్ని తన కుమారుడు ద్వారా తీర్చుకునేందుకు తల్లిదండ్రులు నిరంతరం ప్రోత్సహించేవారు. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన జగదీష్ 1975లో కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేరారు. తిరుపతి రియా ఆసుపత్రిలో సీనియర్ హౌస్ సర్జన్సీ పూర్తి చేసిన ఆయన 1983లో టీటీడీ కేంద్రీయ వైద్యశాలలో వైద్య వృత్తిని ప్రారంభించారు. 1984లో స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ నిర్మలను వివాహం చేసుకున్న జగదీష్ దంపతులకు కళ్యాణ్, కార్తీక్ అనే కవల పిల్లలు జన్మించారు. వీరిద్దరూ వారి వైద్య వృత్తికి వారసులు. బర్డ్ ప్రప్రథమ సంచాలకులు ప్రముఖ శల్య వైద్య నిపుణులు డాక్టర్ వేంకటేశ్వరుడి గారి స్ఫూర్తితో మణిపాల్లోని కస్తూరిబా వైద్య కళాశాలలో ఎంఎస్ ఆర్థోపెడిక్స్ ను అభ్యసించిన డాక్టర్ జగదీష్ ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులై బంగారు పథకాన్ని అందుకున్నారు. జర్మనీలో కీళ్ల మార్పిడి, లండన్లోని లీడ్స్ యూనివర్సిటీలో అడ్వాన్స్ టెక్నిక్ ఆఫ్ ట్రామా మేనేజ్మెంట్, ఇటలీలోని వెరోనాలో లింబ్ రీకన్స్ట్రక్షన్, ఫ్రాన్స్ లో స్పైనల్ సర్జరీ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కోర్సులను అధ్యయనం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో 45 శిక్షణా శిబిరాల్లో పాల్గొన్న ఆయన 40 పరిశోధనా పత్రాలను సమర్పించారు. అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఆ పరిశోధనా పత్రాలు ఆయనకు అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతిని ఆర్జించి పెట్టాయి. అస్సాం, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పాటు కెన్యా మరియు నైజీరియా దేశాల్లో లింబ్ రీకన్స్ట్రక్షన్ ఆపరేషన్లపై అవగాహన, శిక్షణా సదస్సులు నిర్వహించిన ఆయన అక్కడి వైద్యులు స్థానికంగానే శస్త్రచికిత్సలు నిర్వహించుకునేలా ప్రోత్సాహం అందించారు. శస్త్రచికిత్స నిపుణుడిగానే కాకుండా డాక్టర్ గుడారు జగదీష్ ఉత్తమ శ్రేణి అధ్యాపకుడిగా తన సేవలను అందిస్తున్నారు. తిరుపతిలోని స్విమ్స్, బీపీటీ, ఎంపీటీ ఆర్థోపెడిక్స్ విభాగంలోనూ, బర్డ్ ఆసుపత్రిలోని డిఎన్బి ఆర్థోపెడిక్స్ విద్యార్థులకు, ఎస్వి మెడికల్ కాలేజ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ అభ్యసించే వారికి, మణిపాల్ కళాశాల ఎంఎస్ ఆర్థోపెడిక్ విద్యార్థులకు తన అపారమైన అనుభవంతో అధ్యాపకుడుగా వారిని మేటి వైద్యులుగా తీర్చిదిద్దుతున్నారు. భారతదేశంలో ఏవో తరపున జరిగే ట్రామా కోర్సులకు ఆయన చైర్మన్ గా వ్యవహరిస్తూ ఎంతో మంది యువ ఆర్థోపెడిక్ సర్జన్లకు ఉత్తమమైన శిక్షణను అందిస్తున్నారు. 1992వ సంవత్సరం నుండి పోలియో వ్యాధిగ్రస్తులకు, సెరిబ్రల్ పాలసీతో బాధపడే పిల్లలకు, పుట్టుకతో వచ్చే అంగవైకల్యం కలిగిన పిల్లలకు, అతి క్లిష్టంగా విరిగిన ఎముకలతో బాధపడేవారికి, కీళ్ల వ్యాధిగ్రస్తులకు, వెన్నుముకకు సంబంధించిన వ్యాధులతో తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి ఇలా ఇప్పటి వరకు 83,300 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించి రికార్డు సృష్టించారు. సమాజంలోని వికలాంగులు, శారీరక అనారోగ్యానికి గురైన వారు తమ స్వశక్తితో జీవించడానికి నూతనోత్సాహాన్ని, మనోధైర్యాన్ని అందిస్తున్నారు.
1996లో డాక్టర్ జగదీష్ టిటిడి బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ గా నియమితులు కావడంతో బర్డ్ చరిత్రలో సువర్ణాధ్యాయం మొదలైందని చెప్పవచ్చు. వ్యాధిగ్రస్తులకు సేవ చేయాలన్న ఆయన తపన, కఠోర పరిశ్రమ, అలుపెరుగని తత్వం, నిస్వార్థ సేవా తత్పరత వైద్యశాల కీర్తిని మహోన్నత శిఖరాలకు చేర్చింది. బర్డ్ను తన జీవన సర్వస్వంగా మార్చుకున్న ఆయన వైద్యాన్ని కలియుగ ప్రత్యక్ష దైవం ఎదుట నిర్విరామంగా వినిపించే శస్త్రచికిత్సా వేదంగా మార్చారు. వైద్యలోకం గర్వించదగ్గ ఈ అపర ధన్వంతరి వేకువజామున 5:30 గంటలకే విధులకు హాజరవుతారు. దేశవ్యాప్తంగా బర్డ్ ఆసుపత్రికి వచ్చిన రోగులను పరీక్షించడం, చికిత్స పొంది కోలుకుంటున్న వారిని పరామర్శించడం, ప్రతిరోజు దాదాపు 25 శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడం, సాయంత్రం 7 గంటల వరకు ఆసుపత్రి పరిపాలనా వ్యవహారాలను చక్కదిద్దడం ఈయన నిత్యకృత్యాలు. వైద్య వృత్తిలో నిరంతరం తనములకలైన ఈ పర్యావరణ ప్రేమికుడు వైద్యశాల సిబ్బందితో పాటు రోగుల్లో ప్రేరణ కల్పించి బర్డ్ ఆసుపత్రి నలువైపులా పచ్చని ఉద్యానవనాలను పెంపొందించారు. అలాగే సాంప్రదాయబద్ధంగా పండుగలు, పర్వదినాలు జరుపుతూ డాక్టర్లు, సిబ్బంది రోగులతో మమేకమై ఆనందాన్ని పంచుకుంటూ వారిలో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. బర్డ్ వైద్యశాల పురోభివృద్ధి లక్ష్యంగా ఆయన తన జీవితాన్ని అంకితం చేసి అందరి ఆదరాభిమానాలను అందుకుంటున్నారు. 5:30, 5 o'clock earlier వచ్చి అర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ కూర్చొని 8:30, 9, 11 దాకా కూడా ఓపీలో క్లియర్ చేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడ ఆపరేషన్స్ చేసుకుని వచ్చి వెంటనే మళ్ళీ పేషెంట్స్ చుట్టూ తిరుగుతారు. ఎలా ఉన్నారు మీరు, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు. అంత కమిట్మెంట్ ఐ నాట్ సీన్. ఐ మీన్ మేబీ ఇట్స్ గ్రేట్ బికాస్ లార్డ్ వెంకటేశ్వర మస్ట్ హావ్ గివెన్ హిమ్ దట్ స్ట్రెంగ్త్. డాక్టర్ జగదీష్ గారు బర్డ్ ఆసుపత్రిలో తన విధులను నిర్వహిస్తూనే పేదవారికి బాసటగా అంగవైకల్యం నుండి వీలైనంత మందిని విముక్తులను చేయాలనే దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అనేక రాష్ట్రాల్లో అనేక ఉచిత శస్త్రచికిత్సా శిబిరాలను నిర్వహించారు. అంగవైకల్యంతో బాధపడే 68,000 మంది నిరుపేదలకు ఉచితంగా సేవలను అందించారు. 12,000 మంది పిల్లలకు వారి స్వస్థలంలో ఉచితంగా శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. కోల్కతా నగరంలో 1996లో నిర్వహించిన ఉచిత శస్త్రచికిత్సా శిబిరాన్ని మదర్ తెరీసా సందర్శించి డాక్టర్ జగదీష్ అందిస్తున్న సేవలను కొనియాడారు. రాజస్థాన్లోని జైపూర్లో వరుసగా 3 సంవత్సరాలు నిర్వహించిన పోలియో శస్త్రచికిత్సా కేంద్రానికి అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచ్చేసి డాక్టర్ జగదీష్ ని ప్రశంసించారు. యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ 2000 సంవత్సరంలో బర్డ్ ఆసుపత్రిని సందర్శించి దేశం నలుమూలల నుండి వచ్చి చికిత్సలు పొందుతున్న రోగులను పరామర్శించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి వికలాంగుల సేవలను అనుసంధానం చేసిన ఆమె లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ ద్వారా బర్డ్ సేవలను ఆంధ్రప్రదేశ్ తో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించారు. ప్రస్తుత కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఏపీ గవర్నర్ హోదాలోనూ, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్లతో పాటు పలువురు ప్రముఖులు బర్డ్ ఆసుపత్రిని సందర్శించి డాక్టర్ జగదీష్ సేవలను ప్రస్తుతించారు. బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన మరియు పునరావాస కేంద్రంలో రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందుతున్నాయి. పుట్టుకతోనే నడవలేక జీవోత్సవంగా మారిన వికలాంగులకు కృత్రిమ అవయవాలను అమర్చడం, అవిటితనంతో కునారిల్లిపోతున్న వారికి శస్త్రచికిత్సలు చేసి పునర్జన్మను ప్రసాదించడం జగదీష్ దినచర్య. ప్రమాదవశాత్తు 2 చేతులు కోల్పోయిన 30 సంవత్సరాల మహిళకు కృత్రిమ అవయవాలను అమర్చి ఆమె తన దైనందిన కార్యక్రమాలు ఆమె చేసుకునే విధంగా ఆమె జీవితంలో వెలుగులు నింపారు. పోలియోతో తల్లిదండ్రులపై ఆధారపడి భవిష్యత్ అంధకారమవుతుందని భయాందోళనకు గురైన పూర్ణిమ అనే యువతికి శస్త్రచికిత్సలు చేసి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా తీర్చిదిద్దారు. 1.5 year అప్పుడు పోలియో వచ్చింది. హైదరాబాద్ లో నిమ్స్ లో చూపించుకున్నప్పుడు అక్కడ డాక్టర్స్ చూసి ఈ అమ్మాయి నడుస్తూ ఉండగా అదే బాగవుతుంది, కానీ ఇందులో ఆపరేషన్స్ అవి చేయాల్సింది ఏమీ లేవు, తనంతటి తనకే బాగా అయిపోతుందని చెప్పారు. ఫ్యూచర్ లో నీకు స్పైనల్ ఆపరేషన్ ఉంటుంది అని స్టార్టింగ్ లోనే నాకు డాక్టర్ జగదీష్ గారు చెప్పారు. ఆయన మీద నమ్మకంతో నేను జాయిన్ అయిపోయాను. అదే నమ్మకం ఇప్పుడు సార్థకం కూడా అయింది. ఇంకా ఆయనకి ఎదురు లేదు అని మళ్ళీ ప్రూవ్ అయింది. పేద ప్రజలకు తన సేవలను మరింతగా విస్తరించాలన్న దృఢ సంకల్పంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా శ్రీ వెంకటేశ్వర వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన మరియు పునరావాస కేంద్రాన్ని స్థాపించారు. ఇప్పటి వరకు అక్కడ 12,000 మంది రోగులను పరీక్షించిన ఆయన 1,300 మంది రోగులకు శస్త్రచికిత్సలు చేశారు. ప్రతి నెల దాదాపు 40 మందికి శస్త్రచికిత్సలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి స్థాయికి మార్చి అందుకు కావలసిన నూతన భవన నిర్మాణాన్ని శరవేగంగా చేస్తున్నారు. అంతేకాకుండా శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి క్యాలిపర్లు, కృత్రిమ అవయవాలను అమర్చడం జరుగుతోంది. మానవ సేవే మాధవ సేవగా భావించి అంకిత భావంతో మహోన్నత సేవలు అందిస్తున్న డాక్టర్ జగదీష్ ప్రస్థానంలో ప్రశంసలు, సన్మానాలు, సత్కారాలు మైలురాయిలుగా నిలిచిపోయాయి. అకుంఠిత దీక్ష, అలుపెరుగని సేవాభావం, ముక్కుసూటి వ్యక్తిత్వం కలిగిన డాక్టర్ గుడారు జగదీష్ అవార్డులకే ప్రత్యేక గుర్తింపు తెచ్చారని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా అత్యుత్తమ వైద్యుని పురస్కారం, హైదరాబాద్ మెగాసిటీ నవ కళావేదిక డాక్టర్ కాకర్ల సుబ్బారావు చేతుల మీదుగా అందజేసిన వైద్య శిరోమణి, తిరుపతి అభినయ ఆర్ట్స్ నుండి ప్రాణదాత పురస్కారం, అమెరికాలోని ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం గౌరవ సత్కారం, యుఎస్ లోని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుండి ఫ్రెండ్స్ ఆఫ్ హ్యుమానిటీ, తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాల్లో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా విశిష్ట వైద్య పురస్కారం అందుకున్నారు. ఇలా ఎన్నో సత్కారాలు డాక్టర్ జగదీష్ సేవా తత్పరతకు వన్నె తెచ్చాయి. ఆయన కీర్తి కిరీటంలో కలికి తురాయిలుగా మారాయి. డాక్టర్ జగదీష్ కృషి, పట్టుదల ఆయనకు జాతీయ, అంతర్జాతీయ వైద్య సంఘాల్లో సభ్యత్వాన్ని ఆర్జించి పెట్టాయి. భారతీయ శల్య వైద్య సంస్థ, ఇండో జర్మన్ శల్య వైద్య సంస్థ, భారతీయ మోకాలు తుంటికీళ్ల శస్త్రచికిత్స సంస్థ, భారతీయ వెన్నుముక చికిత్స సంస్థ, ఆంధ్రప్రదేశ్ శల్య వైద్య శస్త్రచికిత్సల సంస్థ, స్విట్జర్లాండ్కు చెందిన ఏవో అలూమిని అసోసియేషన్, అమెరికన్ అకాడమీ శల్య వైద్య సంస్థ మొదలైన వాటిలో ఆయన పాత్ర అత్యంత ప్రాముఖ్యత కలిగినది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన ఈ మంత్రం డాక్టర్ జగదీష్ గారి తారక మంత్రం. డాక్టర్ జగదీష్ సంచాలకత్వంలో ఇంతింతై వటుడింతై నభోమండలమంతై అన్నట్లుగా బర్డ్ వైద్యశాల ఖ్యాతి దిశ దిశలా వ్యాపించింది. 50,000 రూపాయల మూలధనంతో ప్రారంభమైన బర్డ్ ట్రస్ట్ నేడు 86 కోట్ల రూపాయలకు చేరింది. రాజస్థాన్, గుజరాత్, కోల్కతా, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి ఆర్తుల వెలువ. అంగవైకల్యానికి గుండె చెది, బ్రతుకు భయంతో, భవిష్యత్తు మీద బెంగతో బర్డుకు వచ్చిన రోగులను ఆదుకునే ఆపన్న హస్తం డాక్టర్ జగదీష్. చికిత్సానంతరం స్వాంతన చెందిన రోగుల కళ్లల్లో తొణికిసలాడే ఆనందం, ఆత్మవిశ్వాసం నాకు కొన్ని వేల పురస్కారాల కంటే గొప్ప అనే ఆయన వ్యక్తిత్వం వరుడును బహుముఖాలుగా అభివృద్ధి చేసేందుకు దోహదపడింది. మనీ కన్నా మానవ సేవకు విలువనిచ్చే ఆ మహోన్నత వ్యక్తిత్వానికి వందనం. జగమంత కుటుంబం నాదంటూ స్వపర భేదాలు, రాగద్వేషాలకు అతీతంగా ఆర్తులకు నిరంతరం సేవలందిస్తున్న ఆ కర్మయోగికి శిరసాభివందనం. సర్వే జనా సుఖినో భవంతు.